హాయ్ నన్ను చూస్తున్నా. ఓకే సో చెప్పు హాయ్ చెప్పు, ఈసారి నువ్వు చెప్పు హాయ్. హాయ్. ఓకే హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కేసీస్ వరల్డ్. ఓకే చాలా రోజులైంది. ఎస్ సో సమ్మర్ ఎంత క్రేజీగా ఉందంటే కిచెన్లో వంట చేసుకుంటే సరిపోద్ది అన్నంత రేంజ్లో ఉంది. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బయటికి వెళ్ళి వచ్చావుగా ఇవాళ. సో దట్స్ వాట్ ఇట్ ఇస్. చాలా ఘోరంగా ఉంది. అండ్ సమ్మర్ అంటే ఒక ఎవర్ గ్రీన్ ప్రోడక్ట్ గుర్తొస్తుంది. ప్రోడక్ట్ అంటారా, డిష్ అంటారా, డ్రింక్ అంటారా నాకు తెలియదు, కానీ డైటీ స్టాంటెడ్ ఆయిల్. యా సో ఇది నాకు తెలిసి చాలా మందికి తెలుసు. ఇట్స్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్. సమ్మర్ వస్తే ఇది చేసి పెట్టుకుంటాం. సో యా రస్నా, మా అమ్మ రస్నా ఫస్ట్ రస్నా కదా ఈ సమ్మర్కి ఒక 2-3 టైమ్స్ అన్నా చేస్తారు సమ్మర్ సీజన్ మొత్తంలో. సో యా మా అమ్మ రస్నా చేస్తుంది అండ్ విల్ క్యాప్చర్ ఎలా చేస్తుందో రస్నా. చలో ఏమేమి కావాలో చూపిస్తావా? చక్కెర, వాటర్, ఈ ప్యాకెట్. అంతే అంట గైస్, 3 ఇంగ్రీడియంట్స్. అలాగే అంటే సింపుల్ అని చేసేటప్పటికి అరగంట అవుతుంది. బట్ 10 నిమిషాలు అంతే. ఓకే చలో ఇట్స్ రస్నా టైం. చక్కెర, వాటర్. ఓకే ఈ వాటర్, ఇవి షుగర్, ఇది రస్నా. ఈ 3 కలిపితే మనకి ఇప్పుడు రస్నా అయిపోద్ది. కమాన్. కొలత ఉంటుందా మమ్మీ దీనికి? ఇష్టం ఎంత వేసుకోవచ్చు, ఎవరు షుగర్. నేనైతే కిలో వేసుకుంటా ఒక ప్యాకెట్. ఓకే ఈ ప్యాకెట్ కి కిలో షుగరా? ఏంది అలాగే తాగేస్తావా? అది నిన్నే బిందెడు రసన అవుతుంది కలుపుకుంటా. అవును మమ్మీ, చిన్నగా ఉన్నప్పుడు ఫంక్షన్లు అయితే బిందెల్లో రసనాలు కలిపిందే గుర్తుంది నాకు. ఓకే చాలా ఇది. ఓకే ఆల్మోస్ట్ ఒక 1 kg షుగర్ తీసుకుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తుంది. ఎన్ని వాటర్ వేసుకోవాలి? లీటర్నర వాటర్. లీటర్నర అంట. ఈ చెంబు లీటర్, సో 1.5 వేసుకుంది. చక్కెర కరిగిపోయినాక అది కలుపుకుని వెంటనే ఒక అరగంటలో తాగేసుకోవాలంటే అందరికి పంచి పెట్టడానికి అట్లా కలిపేయచ్చు. ఇట్లా పాకు నేను ఎందుకు పెడతా అంటే మనకు నిలువ ఉంటుంది కాబట్టి. స్టోర్ చేస్తా కదా ఫ్రిడ్జ్లో. ఓకే ఇది ఎప్పటికప్పుడు. ఇది ఇప్పుడు ఎన్ని డేస్ ఉంటుంది? ఎన్ని రోజులైనా ఉంటుంది, 2 నెలలైనా. కానీ మన ఇంట్లో ఉంటుందా? అది కాదు, తాగేస్తాం. అందుకే ఇది ఇట్లా కొంచెం పాకం బట్టి అది కలిపేసి నేను ఫ్రిడ్జ్లో పెడతా. అప్పుడు ఒక గ్లాసు ఆ షుగర్ వాటర్ వేసింది స్టవ్ మీద పెట్టి తిప్పేస్తుంది. ఎంతసేపు తిప్పాలి నాన్న? ఇట్లా బబుల్స్ వచ్చేంత వరకు. దట్స్ ఇట్. సమ్మర్ స్టార్ట్ అయిందంటే మా ఇంట్లో రస్నా అలారం మోగుద్ది అనమాట. కానీ 1 more thing, మేము అన్ని ఫ్లేవర్స్ వాడం. ఏ ఫ్లేవర్ వాడతావు బుజ్జి? ఆరెంజ్ ఒక్కటే. ఎన్నిసార్లు చేసి సమ్మర్ మొత్తంలో ఓన్లీ ఆరెంజ్. మ్యాంగో కూడా చేస్తా. నాకు గుర్తున్న వరకు అయితే ఎప్పుడు ఆరెంజే. నాకు తెలిసి మ్యాంగో ఎప్పుడు చేయాలి. మ్యాంగో చేస్తా కానీ ఇది బాగోదండి. ఇదే బాగుంటుంది టేస్ట్. మరి మ్యాంగో కూడా చెట్టనంటే ఎవరితో అవుతాడ్రా? రస్నా అంటే ఇదే ఆరెంజ్. అది ఆరెంజ్ కలర్లో అలా గ్లాస్లో పోసి తాగుతుంటే 5 minutes అండ్ ఇట్ ఈస్ ఓవర్. ఐఎమ్ డన్. అప్రాక్సిమేట్ టైం చెప్పు. 10 నిమిషాలు పడుతుందా బబుల్ అవ్వడానికి? ఓ 10 minutes అవుతుందండి. వస్తుంది ఇప్పుడు చూడు రస్నా కలర్. అస్సలైన సిస్సలైన రస్నా. అసలు సిస్సలైన రస్నా, మణిగారి రస్నా. ఓకే సో ఇట్లా బుడగలు వచ్చేంత వరకు ఉంచుకొని ఇప్పుడు దింపేయాలా? కడేస్తున్నావా? ఓకే నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఇక్కడ కలుపుతావా, హాల్లో కలుపుతావా? ఇక్కడ వడపోసుకున్నాక అక్కడ పెడతాం. ఇక్కడే కలుపుతాం. ఓకే ఈ శాషే ఆ ప్యాకెట్లో 2 శాషెస్ వచ్చాయి. ఓకే ఓకే డన్. ఫస్ట్ ప్యాకెట్ కట్ చేస్తుంది. వావ్ అట్లా రావు. ఎప్పుడు చూసావా? యమ్మీ గాయ్స్ ఇది చూడండి. ఏం లేదు, నిలవ ఉంటుంది అంతే. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ఇది ఇంకా క్రేజీ ఉంటుంది. ఇది లిక్విడ్. వారం చూపి ఎలా ఉంది అందులో. అంతే అయిపోయింది. వెరీ సింపుల్ అండ్ ఈజీ. మనం కూడా చెయ్యేద్దాం. గైస్ ఇది డైరెక్ట్గా తాగేయకూడదు.
ఏం లేదు ఇంకా పిల్ల గొంతు మొత్తం అదైపోతుంది. ఏమనుకుంటున్నావు? వెరీ కాన్సన్ట్రేటెడ్ రస్నా ఇది. అమ్మో తెలుసా? ఇలా అంటేనే చేయగలుగుతుంది. ఇది ఒక గ్లాస్ తీసుకుంటే 3 గ్లాసెస్ కూల్ వాటర్ కలుపుకుని తాగాలి. ఇట్లా తాగితే గొంతు అంతా ఖరాబ్ అయిపోతుంది. ఏం లేదు. సో దిస్ ఇస్ వెరీ కాన్సన్ట్రేటెడ్. ఇది తాగకూడదు. అండ్ ఏమంటాం, ఇది ఒక గ్లాస్ తీసుకుంటే 3 గ్లాసెస్ వాటర్ కలుపుకోవచ్చు అంట. అంటే ఇది ఇప్పుడు ఒక 2 బిందెలు నీళ్ళు కలుస్తుందా? ఒక బిందె కలుపుతుందా? చప్పగా అయిపోతుంది. దట్స్ ఇట్. ఇది ఇప్పుడు చల్లగా అయిపోలా? సీసాలు పెట్టుకోవడం వడపోసుకుని. కాలుతుంది రోయ్. కూల్ అయినాక బాటిల్స్ నింపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడమే. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని ఒక కొంచెం పోసుకొని 2 గ్లాసులు వాటర్ కలుపుకొని తాగడం. ఓకే, సో దట్స్ ఇట్. మా రస్నా ఫర్ ద ఫస్ట్ రస్నా ఆఫ్ ద సమ్మర్ సీజన్ అయిపోయింది. ఇప్పుడు ఇది చల్లగా అయ్యాక బాటిల్స్లో పోసాక ఫినిషింగ్ టచ్ ఇద్దాం. ఓకే, ఇది మొత్తం చల్లగా అయిపోయింది. నేను వడపోస్తున్నాను. అనేది ఎందుకు వడపోస్తున్నా? ఏమైనా చెత్త గిట్లు ఉంటే ఏముండదు. ఏమైనా ఉంటే అడ్డు పడకుండా ఉంటుంది అండి. ఏముండదు, ఏదో సాటిస్ఫాక్షన్ అంతే. ఒక చుక్క కింద పడిన బంకలాగా అంటుకుపోతుంది. ఎందుకు తెలుసా? పాకం కదా. నాకు తెలిసి 2 బాటిల్స్ కన్నా ఎక్కువ అయిపోయింది. అవ్వదు. నేను పోసిన బాటిల్ మిడిల్లో ఆన్ చేసావా? ఇది పోసావు కదా, మనకు కూడా ఏదో ఒక ఎఫెక్ట్ ఇవ్వాలి కదా. మనం కూడా పోతాం. ఉడకపోవాలే చెప్తాను ఇవ్వాలి. ఇంకా పోస్తాను. నువ్వు అన్నావో లేదా నాకు చెయ్యను. ఏం చేస్తున్నా కేజీయా? రచన చేశాను మమ్మీ. అబ్బా ఓవర్ యాక్షన్. లాస్ట్ మన ఎఫర్ట్స్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా. సో దట్స్ ఇట్. ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం రస్న తాగేయచ్చు. 2 పోసే కదా, 1 పోసే కదా, 2 ఇది తాగు. సో ఇది వెరీ కాన్సన్ట్రేటెడ్ వన్. ఇది వాటర్ కలుపుకుందాం చూస్తే అప్పుడే తెలిసిపోతుంది. ఓకే, సో ద డిఫరెన్స్ ఇస్ ఇది కాన్సన్ట్రేటెడ్ వన్, ఇంట్లో నీళ్ళు కలుపుకొని తాగాల్సింది. అండ్ ఇదేమో ఆల్రెడీ కలిపేసింది. సో ఇది డైరెక్ట్గా తాగేయచ్చు. దట్స్ రస్నా ఫర్ యూ గైస్. ఎలా చేసుకోవాలి మీరు కూడా చేసేసుకోండి. సమ్మర్లో తాగేసేయండి. హెల్తీ షుగర్ అలాంటిది ఏం లేదు. ఇట్స్ జస్ట్ లైక్ ఊరికే వాటర్ తాగకుండా అది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది. దట్స్ ఇట్. ఫ్రిడ్జ్ నిండా బాటిల్సే ఉన్నాయి, ఇంకేం లేదు. సో ఇదేంటి, ఇది కాన్సన్ట్రేటెడ్ కాదు, ఇది వాటర్ కలిపింది కాబట్టి పెట్టి తాగేది తమ్ముడి. ఓకే, సో దట్స్ రస్నా. ఆల్రెడీ ఫేస్ అంతా పాపం చాలా, ఏదైనా కుకింగ్ అంతే ఇంకా సమ్మర్లో తప్పదనుకో. ఓకే, సో దట్స్ ఫైనల్లీ రస్నా. ఎట్లా ఉంది బుజ్జి? బాగుంది. ఎప్పుడు నిజంగా బాగుందా? వావ్ అని నేను అన్ను, ఎందుకంటే ఆబ్వియస్లీ తెలిసిందే కాబట్టి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Do like, share and subscribe to Chrissy's World. Bye.